కన్యా రాశి వారికి దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవారు తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయాలను వాళ్ళకి తెలియజేయాలి అన్న ఆలోచనలు సుస్పష్టంగా ఏర్పడతాయి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు కలిగి ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్, ఎక్స్టెన్షన్స్ కోసం చేసే ప్రయత్నాలు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ని కదిపే ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆరంభ శూరత్వానికి మినహా మిగతా విషయాల పట్ల అవగాహన లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో కాస్తంత చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మన మాట అంటే పడని వాళ్ళు, మనం ఎదుగుతున్నామన్నది చూసి ఓర్వలేక మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కొంతమందికి మీరు నచ్చజెప్పే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉండిపోతాయి. షార్ట్ కట్ లో ధనం సంపాదించాలన్న ఆలోచనల ద్వారా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళను కూడా ప్రోత్సహించవద్దు, ధన సహాయం చేయవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి, మెడికల్ షాపులు నడిపే వారికి, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఏజెన్సీస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి.